హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణశ్రీ వ్లాగ్స్. నిన్న గురు పౌర్ణమి కదా, అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఆ పూజ గది ఎంత కళగా ఉందంటే అసలు పక్కకు వదిలి రావాలని లేదు, అంత బాగుంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు ఎంతసేపు అయినా. ఇంకా గురు పౌర్ణమి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది సాయిబాబానే కదా. సాయిబాబాకి పూజ చేసుకోవడం, అలాగే సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం. కానీ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే, ఆది గురువు అయిన వేదవ్యాసుడు ఈరోజు జన్మదినం అనమాట. అంటే తన పుట్టినరోజు. సో మనం ఆది గురువులైన సాయిబాబా, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు వీళ్ళందరికీ కూడా పూజ చేసుకోవచ్చు. వీలైతే ఈ టెంపుల్స్లో వేటికైనా మనం వెళ్ళి రావచ్చు. కానీ మనకు అందుబాటులో ఉన్నది సాయిబాబా టెంపుల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడికే వెళ్తుంటాము. సో ఇంకొకటి ఏంటంటే, నేను వీళ్ళది ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. నేను పూజ ఎలా చేశాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మన ఛానల్లో చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.